అపోస్తుల కార్యములు 1:26. అంతట వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటి వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడెను. ఇక్కడ ఎవరు వచ్చారు? యూదా ఇస్కరియోతు బదులుగా మత్తియాస్ అని ఇంగ్లీష్లో ఉంటుంది, మత్తీయ అని తెలుగులో ఉంది. ఈరోజు మీరు నమ్మాల్సింది ఏంటిదంటే, దేవుడు మీకు అప్పచెప్పిన పని మీరు చేయకపోతే గాడ్ ఆల్వేస్ హ్యాస్ అనదర్ పర్సన్ రెడీ. డూ యూ అండర్స్టాండ్ ఇట్? మీరు కాకపోతే వేరొకరు ఎన్నుకుంటాడండి, మీరు లేకపోతే ఇంకొకరు ఎన్నుకుంటాడు. దేవా నువ్వు నాకు ఇచ్చిన భాగ్యం అని ఎంతమంది ఎంచుకొని చేస్తారో వారిని దేవుడు అంచెలంచెలుగా దీవిస్తాడు. కానీ నేను కాక చేస్తున్నాను అంటే మిమ్మల్ని పక్కన పెట్టి వేరొకరిని తీసుకొస్తాడు. ఏలి అన్నాడు, నేను ఒక్కడే మిగిలిపోయానయ్యా అని అంటే దేవుడు ఏమన్నాడు, నువ్వు కాదయ్యా, ఇంక 7,000 మంది ప్రవక్తలు బయలుకి మొక్కని వారు ఉన్నారు, నువ్వు ఒక్కడివే అనుకోకు అంటే. మన భాషలో చెప్పాలంటే నువ్వు అంత సీన్ ఇచ్చుకోకు, అంత ఫీల్ అవ్వకు, అంత గర్వపడకు. నువ్వు కాకపోతే ఇంకా 7,000 మంది ఉన్నారు ఇంకా నాకు. ఈరోజు మనం కూడా అనుకో, నేను కాబట్టి చేస్తున్నా, నేను కాబట్టి కష్టపడుతున్నా, నేను కాబట్టి ఇంత మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నా, నేను కాబట్టి అని అంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు కాకపోతే వేరొకరు రెడీగా ఉన్నారు. ఇఫ్ యూ కెన్ జస్ట్ ఎంప్టీ దట్ స్పేస్, ఐ ఆల్రెడీ హ్యావ్ అనదర్ పర్సన్. అందుకనే భయముతో వణుకుతో మన రక్షణ జీవితాన్ని కొనసాగించాలంట. డు నాట్ టేక్ ద ప్లేస్ దట్ యు ఆర్ ఇన్ ఫర్ గ్రాంటెడ్. మీకు ఏవైనా పరిచర్య భాగ్యము దేవుడు ఇచ్చాడా? ఏదైనా చేయడానికి తలాంతి ఇచ్చాడా? ఇప్పుడు కాదులే దేవా, నేను తర్వాత నాకే ఉంది తలాంతి, ఎవరికి లేదు ఈ ఐడియాస్ అనుకుంటున్నారా? మీకంటే ఉన్నతమైన తలంపులు దేవుడు వారికి ఇస్తారండి. డో నాట్ ఎవర్ బీ ప్రైడ్ఫుల్ ఆఫ్ యువర్ కాలింగ్, of your position, of anything that God has given you, your talents, whatever it is. ఏ తలాంతు విషయము, ఏ పిలుపు విషయము, దేని విషయం కూడా గర్వించకండి. నువ్వు ఎప్పుడు ఈ మనస్తత్వం పెట్టుకోండి, నేను లేకపోతే దేవుడు ఇంకొకరిని వాడుకుంటాడు. ఏదేదైతే ఎవరెవరైతే నువ్వు పెట్టుకుంటారో అది ఆఖరికి పోగొట్టుకుంటావు. జాగ్రత్త. దేవుడికి బదులుగా, యేసుకి బదులుగా ఇది పెట్టుకుంటున్నారా, అది పోగొట్టుకుంటారు. ఈ మనుషుల్ని పెట్టుకుంటున్నారా, అది పోగొట్టుకుంటున్నారు. జాగ్రత్త. ఈ మనిషితో మాట్లాడతా, ఈ మనిషితో అంత చేస్తా, అంత అయిన తర్వాత అప్పుడు చేస్తే అంటే ఆ మనిషిని పోగొట్టుకుంటారు. ఎంతమంది చెప్పగలుగుతారండి? నేను నా సమస్తం ఆ వ్యక్తికి ఇచ్చాను, ఆ సమస్తము ఇచ్చినప్పుడు నేను దేవుని మర్చిపోయాను, దేవుని ఆలయాన్ని మర్చిపోయాను, దేవుని సన్నిధికి రావడం మర్చిపోయాను, ఇవన్నీ చేయడము మానేస్తాను, ఆయనని మెల్లమెల్లగా దేవునికి దూరం అయిపోయాను. దేవునికి దూరం అయిపోయాను, మనిషికి దగ్గర ఆయన అనుకుంటే సడన్ గా మనిషి నాకు మోసం చేసి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎంతమంది చెప్పగలుగుతారు? దేవుని కాకపోతే దేవుని స్థానంలో ఎవరి పెట్టినా ఆ వ్యక్తి అయినా ఆ వస్తువు అయినా తప్పకుండా పోగొట్టుకుంటారు. గ్యారంటీ. మొట్టమొదటిగా ఆయన నీతి, ఆయన రాజ్యం. దేవుడు కాకపోతే అన్ని పోగొట్టుకుంటా. అందుకనే భయంతో వణుకుతో, ఈ భర్త ఇచ్చావు నీకు వందనాలయ్యా, కానీ భర్త కంటే ముందు నువ్వయ్యా. ఈ భార్య ఇచ్చావు నీకు వందనాలయ్యా, కానీ భార్య కంటే ముందు దేవుడు నువ్వయ్యా. ఈ బిడ్డల్ని నేను ఎంతో అడిగిన తర్వాత ఇచ్చావయ్యా, కానీ బిడ్డలు కాదు ఫస్ట్, నువ్వు ఫస్ట్ అయ్యా, దాని తర్వాత నీ బిడ్డలు. లేదు అని అట్లయితే ఎక్కువ ప్రేమ చూపిస్తూ దేవునికి దూరం అయిపోయారు అనుకోండి, నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ బిడ్డ పోతుంది. జాగ్రత్త. క్షమించండి అలాగే చెప్తున్నాను, కానీ ఎన్నోసార్లు చూస్తానండి, ఎక్కువగా ప్రేమించిన బిడ్డల్ని, చాలా మందిని, సేవకుల్ని దేవుని పరిచయం అంతంతగా కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు ఏమైంది, బిడ్డల్ని కూడా పోగొట్టుకున్నారు. లేకపోతే బిడ్డలు దూరం అయిపోయారు, చనిపోయారు, ఏదో జరిగింది, వారి గుండె గాయం అయిపోయిందంట. అందుకని దేవుని స్థానంలో ఏ మనుషుని, ఏ వస్తువుని పెట్టుకున్నా అది నిశ్చయంగా పోగొట్టుకుంటారు. గాడ్ ఇస్ ఫస్ట్. గాడ్ షుడ్ బి ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఇన్ యువర్ లైఫ్, నాట్ ఎనీథింగ్ ఎల్స్, నాట్ ఎనీబడి ఎల్స్. ఈరోజు జాగ్రత్తగా ఉండండి. మీరు కాకపోతే దేవుడు ఇంకా ఎవరినైనా వాడుకుంటాడు, మీరు లేకపోతే దేవుడు ఇంకా ఎవరినైనా. నా వల్లనే దేవునికి ఉపయోగం కాదు. ఈ ఒక్క మాట వినండి, నా వల్ల దేవునికి ఉపయోగం కాదు, ఆయన బట్టే నా జీవితం. ఇట్ ఈస్ నాట్ గాడ్ నీడ్స్ మీ, ఐ నీడ్ గాడ్. ఎంతమంది చెప్తారండి? దేవుడికి నేను నా బట్టి ఉపయోగం, నా వల్ల అవసరత వచ్చింది. నో 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 నో. యూ నీడ్ గాడ్, నాట్ గాడ్ నీడింగ్ యూ. గాడ్ నీడ్స్ అస్, బట్ ఫస్ట్ మొట్టమొదటిగా యూ నీడ్ గాడ్. మీరు మొట్టమొదటిగా దేవుని వెంబడించండి. మీ వల్ల దేవునికి ఉపయోగం వస్తుంది, మీ వల్ల దేవుని రాజ్యం కట్టబడుతుంది. హల్లెలూయా. కానీ దాన్ని బట్టి ఇంకా నేనే అని చెప్పడానికి వీల్లేదండి. మీరు కాకపోతే వేరొకరు. ఎట్లాంటి వాళ్ళని లేపుతాడు తెలుసా అండి? ఎవరైతే మీరు తృణీకరిస్తారో, ఎవరైతే మీరు వీళ్ళ అంటోలా, వీళ్ళకి మాటలే రావే, వీళ్ళకి పాటలు పాడటమే రాదే, వీళ్ళకి అసలు ఒక్క తలాంతలే, బ్రిడ్జ్ కింద ఉన్న వాళ్ళని కూడా లేపుతాడండి. హల్లెలూయా.
అడుక్కు తినే వాళ్ళని కూడా లేపుతాడండి. హల్లెలూయా. అతి బీదలు, అతి వివేకము లేని వారు, తెలివి తక్కువ వారిని కూడా లేపి ఆయన మహిమ కోసం వాడుకుంటాడు. హల్లెలూయా. అందుకని ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. నెవర్ అండర్ ఎస్టిమేట్ ఎనీబడి. మీకంటే తక్కువ ఉన్న వారిని చూసి నీకు నా అంత సీన్ ఉందా, ఈ మాటలు కాదు. నిన్ను కూడా వాడుకుంటా నువ్వు సమర్పించు. అందుకనే జ్ఞానులు సిగ్గుపరచడానికి ఎవరిని ఎన్నుకుంటాడంట? తెలివి లేని వారిని ఎన్నుకుంటాడంట అండి. బలవంతులు సిగ్గుపరచడానికి ఎవరిని ఎన్నుకుంటాడంట? ఎన్నిక కలిగిన వారిని సిగ్గుపరచడానికి ఎన్నిక లేని వారిని ఏర్పరచుకుంటా. అందుకనే త్రోసి వేయబడిన రాయి మూలకు తలరాయిగా చేయబడుతుంది అంట. సో నెవర్ అండర్ ఎస్టిమేట్ ఎనీబడి. వేశ్య తిని పాపాత్మురాలు అని నిందలు వేస్తున్నారా? ఆమెను ఎన్నుకుంటాడు. ఆమె ఎప్పుడైతే పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో సమర్పించుకుంది అనుకోండి, మీకంటే 100 times దేవుని చేతిలో వాడబడుతుంది. హల్లెలూయా. అదే చూస్తాం కదా. ఎవరా వేశ్య చెప్పండి బైబిల్లో? చెప్పండి, వినిపియట్లే. అట్లాంటి కార్యాలు దేవుడు చేస్తాడు. యేసయ్య వారసత్వానికే తను మూలంగా మారింది. హల్లెలూయా. దట్ ఈస్, నాకు అదే ఆశ్చర్యంగా ఉంటుందండి. దేవుడు అట్లాంటి వారిని వాడుకొని అంత పరిశుద్ధుడైన యేసయ్యకి ముత్తమ్మలాగా తనని వాడుకున్నాడు వేశ్య. మీకు అర్థమవుతుందా? అట్లాంటి వారిని కూడా వాడుకుంటాడు. ఎందుకంటే అందరూ తృణీకరించిన వారిని దేవుడు ఎన్నుకొని ఏమంటాడు తెలుసా? నీ వల్ల చేత కాదు, నా ఆత్మ బట్టే. ఆమెన్. వారు ఎప్పుడైతే అందుకని డు నాట్ డిస్పైజ్ ఎనీబడి ఇన్ దర్ స్మాల్ బిగినింగ్స్. నో